నమస్కారం. మీ ఫోన్ మీ ప్రాణవాయువు లాంటిది. కానీ హ్యాకర్లు దానిని మీకు తెలియకుండానే వాడుకోవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మాలిషియస్ యాప్లు లేదా ఇతర పరికరాలను లింక్ చేయడం ద్వారా మీ డేటా దొంగిలించబడవచ్చు. మీ ఫోన్ నిఘాలో ఉందని గుర్తించే 5 ముఖ్యమైన గుర్తులు ఇక్కడ ఉన్నాయి. మొదటిది, లింక్ చేయబడిన పరికరాలను తనిఖీ చేయండి. బ్లూటూత్ కనెక్షన్లు లేదా అకౌంట్ సెట్టింగ్లలో మీకు తెలియని పరికరాలు ఉన్నాయేమో చూడండి. ఆండ్రాయిడ్లో కనెక్టెడ్ డివైజెస్ లేదా గూగుల్ డివైస్ యాక్టివిటీని చూడండి. యాపిల్లో యాపిల్ ఐడిలో లింక్ అయిన పరికరాలను తనిఖీ చేయండి. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే లాగౌట్ చేయండి. రెండవది, మీ ఫోన్లో ఉన్న యాప్లను సమీక్షించండి. స్పైవేర్ తరచుగా మామూలు యాప్ల మాదిరిగానే దాగి ఉంటుంది. ప్రైవసీ లేదా సెక్యూరిటీ సెట్టింగ్లలో అసాధారణ అనుమతులను తనిఖీ చేయండి. మీకు తెలియని లేదా అవసరానికి మించి అనుమతులు అడిగే యాప్లను వెంటనే తొలగించండి. మూడవది, బ్యాటరీ హఠాత్తుగా వేగంగా ఖాళీ అవడం. బ్యాక్గ్రౌండ్లో స్పైవేర్ రన్ అవుతుంటే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సెట్టింగ్లలోని బ్యాటరీ విభాగంలో ఏ యాప్లు ఎక్కువ పవర్ వాడుతున్నాయో క్రమం తప్పకుండా చూసుకోండి. ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక గుర్తు. నాలుగవది, మీ ఫోన్ అసాధారణంగా వేడెక్కడం. మీరు వాడకపోయినా ఫోన్ వేడిగా అనిపిస్తే అది లోపల ఏదో నిఘా సాఫ్ట్వేర్ పనిచేస్తుందని అర్థం కావచ్చు. డేటా వాడకం పెరగడం మరియు తెలియని యాప్లతో పాటు ఈ వేడిని కూడా గమనించండి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం కావచ్చు. ఐదవది, వింత నోటిఫికేషన్లు మరియు వివరించలేని డేటా వినియోగం. మీ డేటా ప్లాన్ త్వరగా అయిపోతుంటే అది స్పైవేర్ పని కావచ్చు. ఐఫోన్లో సెల్యులార్ డేటా, ఆండ్రాయిడ్లో డేటా యూసేజ్ సెట్టింగ్లను తనిఖీ చేయండి. అనుమానాస్పద పెరుగుదల కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీ ఫోన్లో ఇలాంటి సంకేతాలుంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా జాగ్రత్త పడటం చాలా అవసరం. అన్నిటికంటే సురక్షితమైన మార్గం ఫ్యాక్టరీ రీసెట్. కానీ దీనికి ముందు మీ ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల స్పైవేర్ పూర్తిగా తొలగిపోతుంది. అనుమానాస్పద యాప్లను మాన్యువల్గా డిలీట్ చేయండి. మీరు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ లేదా పోలీసులను సంప్రదించండి. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే అపరిచిత లింక్లను క్లిక్ చేయకండి. ఎల్లప్పుడూ VPNని వాడండి మరియు మీ ఫోన్ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. గుర్తుంచుకోండి, అవగాహనే మీ బలమైన రక్షణ. మీ ప్రైవసీని కాపాడుకోండి. మీ అకౌంట్స్ని సురక్షితంగా ఉంచుకోండి. అపరిచిత యాప్లను ఎప్పుడూ నమ్మకండి. మరింత సమాచారం కోసం మా పేజీని అనుసరించండి. సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.